4 టమోటాల పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మెంతులు, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని కొట్టుకున్న పొడి, అందులో ఓపుకొని వేయండి. అలా కలపెట్టండి. నెక్స్ట్ ఉడుకున్న టమోటా పేస్ట్ వేసేయండి. టమోటా బాగా నాన్న భూమిలోని బాగా తెగలిపోయింది. కొంచెం మనం మగ్గనిద్దాం ఒక 3 minutes. ఇది బాగా ఉడుకున్నాక వేగాక దీంట్లోనే మనం అల్లం పేస్ట్ వేద్దాం. ఈ పచ్చివాసన పోయే వరకు ఉడికిద్దాం. అలాగే దీంట్లో కరివేపాకు, పెట్టుకొని పచ్చివాసన బాగా మగ్గే వరకు, ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత మూసుకునేద్దాం. ఓకే, చింతపండు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడే కారం, సాల్ట్ వేయడం బ్రో. సాల్ట్ వేసుకోవాలా. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. అప్లోడ్ చేస్తాను. ఏమో మన టేస్ట్ బాగుంది, చూడొచ్చేమో ఎవరున్నా. టేస్ట్ మాత్రం చేపల పులుసు టమాటో బాగానే ఉంటుంది, మన వల్ల కాదు. నా పక్కన ఉండదు మన ఇది ఇలా నీట్గా ఇదైనాక బాగా ఇదైనాక మనం కలుపుకున్న చింతపలుపు పోసేయాలా. ఇంటికి ఒకసారి కలబెట్టుకొని వాటర్ పోసుకొని నింపుకొని సరిపడే వాటర్ పోసుకుందాం. అయితే 10 minutes లో ఫ్లేమ్లో బాగా మగ్గనిద్దాం. ఒకసారి కలబెట్టుకోండి. నీట్గా లో ఫ్లేమ్లోని బాగా మగ్గించండి. ఇది మూసుకొని మనం ఫ్రై కావాల్సిన పదార్థాలు వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా మగ్గించుకున్నాము. బుడగలు వచ్చే వరకు కొంచెం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయదు మళ్ళీ. చింతపండు ఉప్పు కారం చూసుకోండి. అన్నీ బాగా కట్ట పెట్టినాయి. మనీ రావాలా
చేపల ముక్కలు దింపుతాము. కొత్తిమీర మని కొద్దిగా మర్చిపోయాము కదా. కొత్తిమీర వదిలే మరి లాస్ట్లో గార్నిష్ చేస్తుంటారు. గట్టి పెట్టుకుండా ఇలా 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 కలర్ పెట్టుకోవాలా. నీట్గా లో ఫ్లేమ్ పెట్టి నీట్గా బాగా ఉడకనిద్దాం. ఇవి బాగా ఉడికినాయంటే బాగా మసాలా పట్టి ఫిష్ బాగా అంతా బాగుంటుంది. ఈలోపు మనం ఫిష్ ఫ్రై చేసేద్దాం. దీంట్లో నీట్గా లెమన్ పీస్ చేసుకుని తింటాం తప్ప స్వర్గమే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా వైట్ రైస్ కర్రీ చూపించుకో. కర్రీ ఫిష్ ఫ్రై ప్లస్ రైస్ ఇప్పుడే ఇంతకు సమాప్తం. ఓకే మై ఫ్రెండ్స్, రైస్ టేస్ట్ చూసి చెప్తాను. అబ్బా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఇంకా వాంచండి అందరూ. సోఫా కూర్చోండి. సోఫాలు అంతా నేను కూర్చున్నలే. ఉండు ఇట్లా ఒక పీస్ ఎత్తుకొని ఫ్రై పీస్ ఒకటి ఎత్తుకొని అలా ఫ్రై పీస్ ఒకటి ఎత్తుకొని అన్నంలో వేసి నీట్గా కలుపుకొని ఇలా ఒక ముద్ద చేసుకొని ఇట్లా అబ్బా